అంటే గలతీ అంటే ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలన్నిటికీ కలిపి రాసిన పత్రిక. పౌలు రాసిన మిగిలినవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో సంఘానికి రాసినాయి. అలాగే ఒక్కొక్క వ్యక్తికి రాసినాయి. ఒక హెబ్రీ పత్రిక మినహా. కానీ ఇది మాత్రం కొన్ని సంఘాల గుంపుకు రాసిన పత్రిక అని మనం దీంట్లో అర్థం చేసుకోవచ్చు. ఈ గలతీ ప్రాంతం ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు టర్కీ అనే దేశంలోనే ఈ గలతీ ప్రాంతం కూడా ఉంది. 3వ శతాబ్దంలో గాతీయులు అనేవాళ్ళు ఫ్రాన్స్ దేశంలో ఉండేవాళ్ళు. కాబట్టి వీరు అక్కడి నుంచి ఒకవేళ వలసపోయి ఫ్రాన్స్ దేశంలో ఉండి ఉండొచ్చు. మెట్టుకు వారు మొదటిలో అక్కడ ఉన్నప్పుడు ఆసియా సమీపంలో ఉత్తర భాగంలో వారు ఉన్నవారుగా మనకి కనిపిస్తారు. మంచిది, ఒకసారి మనం మ్యాప్ చూద్దాం. దాంట్లో గలతీ ఎక్కడుందో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. చివరి మ్యాప్ తిప్పుదాం, చూడండి. చివరి మ్యాప్ ప్రాంతాలు లేకపోతే రాష్ట్రాల పేర్లు కాబట్టి ఇవన్నీ పెద్ద అక్షరాలు ఉంటాయి, ఈజీగా మనం లొకేట్ చేయొచ్చు. మనకి నార్త్ ఈస్ట్లో కనిపిస్తుంది కదా, కనిపించిందా గలతీ అనే మాట? కనిపించిందా? చివరి మ్యాప్ తీయండి. అపోస్తలుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశములు. దాంట్లో కుడివైపు పై భాగంలో మనకి గలతీయ అనే పేరు మనకి కనిపిస్తాయి. దాని ఎల్లలు కూడా మనకు కనిపిస్తాయి. దానికి పశ్చిమ భాగంలో ఆసియా ఉంది కదా, చిన్న ఆసియా అంటాం. దాంట్లో ఉన్న సంఘాలు కూడా మనకు పరిచయమైనవే. అలాగే దానికి తూర్పు వైపు కపదోకియా అనే ప్రాంతం ఉంది. అలాగే దానికి పైన బితూనియా, పొంతు అనే ప్రాంతాలు ఉన్నాయి. దానికి క్రింద ఈ మ్యాప్లో రాయలేదు కానీ ఆ పెర్గా అనే దానికి క్రింద పంఫూలియా అనే ప్రాంతం కూడా ఉంటారు. అలాగే క్రింద మరొక వైపు కిలికియా, అక్కడ తార్సు అని రాసింది కదా, కిలికియా ఉందా? ఓకే, కిలికియా అనే ప్రాంతం కూడా ఉంది. ఇవన్నీ కూడా దీనికి ఉన్నటువంటి ఎల్లలు. ప్రాముఖ్యంగా గలతీ ప్రాంతాన్ని 2 భాగాలుగా చెప్తారు. ఒకటి ఉత్తర ప్రాంతం, రెండవది దక్షిణ ప్రాంతం. ఉత్తర ప్రాంతంలో కొన్ని ఊర్లు ఉన్నాయి, ఆ ఊర్ల పేర్లే మనకు తెలియదు. దక్షిణ ప్రాంతంలో ముఖ్యంగా ఇవి తర్వాత కలుపుబడిన ప్రాంతాలు, పిసిదియా, లొకయోనియా అనే ప్రాంతాలు. దాంట్లో మనకు బాగా పరిచయమైన కొన్ని పట్టణాలు మనకు కనిపిస్తాయి. క్రిందగానే చూస్తే మీరు దెర్బే అని కనిపిస్తుంది కదా, కనిపించిందా? దెర్బే. దానిపైన లొస్త్రా అని కూడా కనిపిస్తుంది కదా, దానిపైన ఈకొనియా. అలాగే దాని కొద్దిగా ఎడం వైపు ఏముంది? అంతియొకయ. మిగిలినటన్నిటికీ చొక్క లెఫ్ట్ సైడ్ ఉంది, దీనికి మాత్రం చొక్క రైట్ సైడ్ ఉంది. కాబట్టి అంతియొకయ ఈ ప్రాంతానికి చెందినది. ఈ అంతియొకయ చాలా పాపులర్ అయినటువంటి సిరియాలోని అంతియొకయ కాదు, కానీ దీన్ని మనం పిసిదియాలోని అంతియొకయ అంటాం. ఇవన్నీ కూడా చాలాసార్లు మనం చెప్పుకున్నవే. ప్రస్తుతం అపోస్తల కార్యాలు ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ పేర్లన్నీ కూడా మీకు ఎక్కువగా పరిచయమైనటువంటి ప్రాంతాలు. ఉత్తర ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా గొర్రెల కాపరులు. దక్షిణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాత్రం కాస్త బాగా తెలివి మీరిన వాళ్ళు, కొద్దిగా చపల చిత్తులు. తెలివి ఎక్కువైతే ఏమవుద్ది? చపల చిత్తం వస్తుంది కదా, అదిగా ఆలోచిస్తారండి. ఎందుకంటే వీళ్ళు హైవేల మీద ఉన్నారు.
రోమ్కి వెళ్ళటానికి ఎఫెస్ మీదుగా, కొరింథు మీదుగా రోమ్కి వెళ్ళే హైవేలన్నీ వీళ్ళ ప్రాంతంలో గుండా వెళ్తాయి. కాబట్టి చాలా దేశాల వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళ మీదుగా పాస్ అవుతూ ఉంటారు. కాబట్టి చాలా కల్చర్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు. అందరి సంస్కృతి కూడా వీళ్ళు వంట పట్టించుకుంటారు. కాబట్టి వీళ్ళు చాలా ఎక్కువ డెవలప్ అయిన వాళ్ళు అనమాట. వీళ్ళు క్రింది భాగంలో ఉన్నవాళ్ళు. ఆ పట్టణాల్లో అని పరిచయం అని అనుకున్నాం కదా. ఒక్కో పట్టణంలో ఎవరన్నా తెలిసిన వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుందామా? దెర్బే అనే పట్టణంలో ఎవరైనా ఉన్నారా? దెర్బే అనే పట్టణంలో గాయు అనే ఆయన ఉన్నాడు కదా. అలాగే లొస్త్రా అనే పట్టణంలో ఎవరున్నారా? తిమోతి కదా. లొస్త్రా ఈ కొరియా ప్రాంతం అంటే తిమోతిదే. అలాగే దాని పక్కనే కిలికియలో టార్స్ ఉంది, అపోస్తలుడైన పౌలు. దానికి కొద్దిగా కిందకి కుప్రా అని ఉంది. ఎవరున్నారు అక్కడ? బర్నబా కదా. కాబట్టి ఇక్కడ ఉండే మనుషులు మన బాగా పరిచయమైన వాళ్ళే. అలాగే పట్టణాలు కూడా మనకు బాగా పరిచయమైనవే. ఇది మనకున్నటువంటి టోపోగ్రఫీ. మంచిది. ఇక్కడున్న సంఘం ఎలా ఏర్పడింది? నిజానికి అపోస్తలుడైన పౌలు 3 మిషనరీ యాత్రల్లో కూడా ఈ ప్రాంతాన్ని దర్శించాడు. ఎందుకంటే ఎక్కడుంది ఇది? సరిగ్గా సిరియాకి పైనే ఉంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇటుకుండా వెళ్లాల్సిందే. కాబట్టి ఈ ప్రాంతం యొక్క విశేషం ఏంటంటే, పౌలు 3 మిషనరీ యాత్రల్లో కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 14వ వచనం చూద్దాం, చూడండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంత్యొకయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళిరి. అంటే మొదటి మిషనరీ జర్నీలో ఇక్కడ వాళ్ళు ఈ గలతీ ప్రాంతంలో అడుగుపెట్టారు. ఒక రీతిగా మొదటి మిషనరీ జర్నీ దాదాపుగా గలతీ ప్రాంతంలో దిగారు వాళ్ళు. కాబట్టి ఎక్కువగా వారు కవర్ చేసింది ఏంటి? గలతీయ ప్రాంతం. అలాగే రెండవది అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం, రెండవ మిషనరీ యాత్ర 15వ అధ్యాయంలో ప్రారంభమైంది కదా. 15వ అధ్యాయం 40వ వచనం చూద్దామా? 15వ అధ్యాయం 40వ వచనం. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండేది. ఇక్కడ రెండవ మిషనరీ యాత్ర ప్రారంభమైంది. సిరియా కిలికియా దేశాలు కవర్ చేశారు. ఇప్పుడు 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 16వ అధ్యాయం మొదటి వచనం. పౌలు దెర్బేకును లొస్త్రకును వచ్చెను. పౌలు శీల ప్రారంభించారు. ఇక్కడ లొస్త్రకు వచ్చిన తర్వాత మరొక ఆయన కూడా కలుపుకున్నారు కదా. ఎవరైనా? తిమోతిని కలుపుకున్నారు. ఇప్పుడు 5వ వచనం చూద్దాం, చూడండి. 5వ వచనం. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అంటే రెండవ మిషనరీ యాత్ర వచ్చేటప్పటికి ఈ ప్రాంతాల్లో ఏమొచ్చినాయి అనమాట? సంఘాలు కూడా ఏర్పడ్డాయి. కాబట్టి మొదటి మిషనరీ యాత్రలో సువార్త ప్రకటించారు, సంఘాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు రెండవ మిషనరీ యాత్రలో ఆ సంఘాలు విస్తరిస్తున్నట్టుగా మనకి కనిపిస్తాం. అలాగే మూడవది అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ మూడవ మిషనరీ యాత్ర ప్రారంభిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అక్కడ కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ఫ్రుగియ యందును సంచరించుచు శిష్యులనందరినీ స్థిరపరచను. ఇది మూడవ యాత్ర. గలతీ భాగం అంతా ఒక వచనంలో ముగించేశాడు. ఇక్కడ
ఇంకెక్కడెక్కడ తిరగని మొత్తం కలిపి ఒక్క వచనంలో చెప్పేశాడు. ఏమేంటి? గలతియా, ఫ్రుగియా అంతా కూడా సంచరించారట. ఏం చేశారు అక్కడ? శిష్యులను స్థిరపరిచారు. సంఘములు అన్నది కదా, శిష్యుల్ని స్థిరపరిచారు. కాబట్టి 3 యాత్రలో పౌలు వారిని దర్శించాడు. అక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్న పట్టణాలన్నిటిలో కూడా ఏమి ఏర్పడ్డాయి? సంఘాలు ఏర్పడ్డాయి. మంచిది. ఈ పత్రిక ఎవరు రాశారు? ఎవరు రాశారు చెప్పండి? ఇంకా అనుమానమా? మొదటి వచనంలోనే చాలా క్లియర్గా రాశారు కదా. ఏమన్నాడు మొదటి వచనంలో? మనుష్యుల మూలముగా నేనును ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలను అపొస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును అని ఆయనతో పాటు నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీయులోని సంఘములకు శుభమని చెప్పి రాయను. పౌలు ఆయనతో కూడా ఉన్న సహోదరులు అందరూ కలిసి రాశారు అని చెప్తామన్నారు. 5వ అధ్యాయం 2వ వచనం కూడా చూద్దామా? 5వ అధ్యాయం 2వ వచనం. చూడుడి, మీరు సున్నతి పొందినడలా క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలుగుదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. మళ్ళా ఒకసారి చెప్పాడు. ఎవరు రాస్తున్నారు ఈ పత్రిక? పౌలు రాస్తున్నారు. మరి ఇప్పుడు తర్వాత సమస్య ఏంటంటే, ఈ పత్రిక ఎవరికి రాశాడు? ఎవరికి రాశారు అంటే ప్రాముఖ్యంగా 2 స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే ఉత్తర ప్రాంతానికి రాశాడు అని చెప్తారు. కొంతమంది ఏమంటారంటే కాదు, దక్షిణ ప్రాంతానికి పత్రిక రాశారు అంట. ఉత్తర ప్రాంతంలో ఉన్న పేర్లే మనకు తెలియదు కదా. పేర్లు ఏదో ఇచ్చారు కానీ అవి మనకేమి నోరు తిరిగాయి కాదు. కానీ కొందరు ఉత్తర ప్రాంతంలో ఉన్న వాటికి రాశారు అని చెప్తారు. కానీ ఆబ్వియస్గా మనం ఇది దక్షిణ ప్రాంతానికే రాయబడింది అని మనం ఒక ముగింపుకు రావచ్చు. ఎందుకంటే దక్షిణ ప్రాంతాల్లోనే సంఘాలు ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, మొదటిసారి రెండోసారి ఇదిగో ఈ పట్టణాలన్నీ పేర్లు రాశాడు. మూడోసారి చదివేమే అపొస్తలుల కార్యాలు 18:23. దాంట్లో సింపుల్గా గలతీయ అన్నాడు, ఇంకేం పేర్లు లేవు అక్కడ కదా. అలాగే అక్కడ సంఘాలు ఉన్నట్టుగా కూడా రాయలా, శిష్యుల్ని బలపరిచాడు అని రాయబడింది. కాబట్టి మూడోసారి వెళ్ళింది ఒకవేళ నార్త్ గలేషియాకి అయి ఉండొచ్చు. కానీ ఈ పత్రిక ఉత్తర ప్రాంతం వాళ్ళకి రాశారు అనటానికి మనం నమ్మటానికి ఏమాత్రం ఆధారం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది దక్షిణ ప్రాంతానికి రాసింది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తక్కిన యూదులను అతనితో కలిసి మాయ వేషం వేసుకొని కనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను. ఇక్కడ ఎవరి గురించి రాస్తున్నాడు? బర్నబా గురించి రాస్తున్నాడు. అంటే బర్నబా అంటే వాళ్ళకి తెలిసి ఉండాలి కదా, బర్నబా గురించి రాస్తున్నాడంటే. మరి బర్నబా మొట్టమొదటి మిషనరీ యాత్రలో పౌలుతో పాటు ఎవరు వెళ్ళారు? బర్నబానే వెళ్ళింది కదా. ఏ పట్టణాల్లో ఉండేలేరు వాళ్ళు? దక్షిణ ప్రాంతంలో వెళ్ళారు. కాబట్టి బర్నబా అనగానే వాళ్ళకి అర్థమవుతుందంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఇది దక్షిణ ప్రాంతానికి రాయబడిన పత్రిక. కాబట్టి ఇంకా మనం ఆ వివాదం జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇది గలతీయ ప్రాంతంలో దక్షిణ ప్రాంతానికి రాయబడిన పత్రిక. ఇప్పుడు ఎప్పుడు రాయబడింది? ఇది అత్యంత వివాదాస్పదమైన విషయం. ముఖ్యంగా వ్యాఖ్యానకర్తలు
రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు. రెండు స్కూల్స్ ఆఫ్ థాట్ వాళ్ళకి ఉన్నాయి. అంటే ఎప్పుడు రాసుంటాడు అని. ఎక్కువ మంది నమ్మేది ట్రెడిషనల్ వ్యూ ఏంటంటే, ఆయన రెండవ సువార్త యాత్ర ముగించిన తర్వాత అంత్యోకయకి వచ్చిన తర్వాత ఈ పత్రిక రాశాడు అని. అంటే దానికన్నా ముందు ఏం రాయబడ్డాయి? కొరింథులో ఉండగానే మొదటి తెస్సలోని, రెండవ తెస్సలోని కూడా రాయబడ్డాయి. అంటే క్రీస్తు 52లో 1, 2 తెస్సలోని పత్రికలు రాయబడ్డాయి. ఇంచుమించుగా 54 ఆ ప్రాంతంలో గలతీ పత్రిక రాయబడింది. కానీ కొంతమంది అంటారు అలా కాదు, లేదు లేదు, ఆయన మొదటి మిషనరీ యాత్ర పూర్తి చేసుకోగానే ఇదిగో ఈ పత్రిక రాయబడింది అని చెప్తారు. అంటే ఇంచుమించుగా క్రీస్తు శకం 49లో రాయబడింది అని చెప్తారు. అంటే అప్పుడేమవుద్ది? పౌలు రాసిన పత్రికల్లో ఇదే మొదటి పత్రిక అవుతుంది కదా. దానికి ముందు యాకోబు పత్రిక రాశారనుకోండి, పౌలు రాసింది మాత్రం ఇదే మొదటి పత్రిక. కానీ ఎక్కువ మంది మన బ్రదర్ అండ్ రైటర్స్ అందరూ కూడా ఆ ట్రెడిషనల్ వ్యూ అంటే రెండవ సువార్త యాత్ర తర్వాతే ఈ పత్రిక రాయబడింది అని నమ్ముతున్నారు. ముఖ్యంగా ఎందుకు వచ్చింది ఈ వివాదం? మంచిది, ఒకసారి గలతీ పత్రిక వెళ్దాం చూడండి. గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు తాను యెరూషలేమును సందర్శించిన సంగతులు చెప్పాడు. గలతీ 1:18లో చెప్పాడు, అలాగే 2:1లో కూడా చెప్పాడు. దానికన్నా ముందు అసలు పౌలు యెరూషలేము ఎన్నిసార్లు వెళ్ళుంటాడు ఆ సంగతి తెలుసుకుందాం మనం. అప్పుడు దీంట్లో రాయబడినవి ఏంటో మనం అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. పౌలు యెరూషలేము ఎన్నిసార్లు వెళ్ళాడు? ఇక్కడే చెప్తున్నాడు కదా, మొదటి అధ్యాయం 18వ వచనం లేక 17వ వచనం చూడండి. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. ఈ మాట ఎక్కడ రాలేదు ఇంకా కదా. అపోస్తలుల కార్యాలు ఎక్కడ కనిపిస్తుందా మనకి? ఎక్కడ కనపడదు. దమస్కులో మొట్టమొదట రక్షించబడ్డాడు. రక్షించబడ్డ తర్వాత ఎక్కడికి వెళ్ళాడట? అరేబియాకి వెళ్ళాడు. అరేబియాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 18వ వచనం చూద్దాం చూడండి. 18వ వచనం. అటుపైని 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకొనవలెను యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంచింది. అరేబియాకి వెళ్ళాడు, ఒక 3 సంవత్సరాలు ఉన్నాడు. మళ్ళీ దమస్కు వచ్చాడు. దమస్కు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాట? యెరూషలేముకి వెళ్ళాడు. సరే, 2వ అధ్యాయం మొదటి వచనం ఉంది కదా, మళ్ళీ చూద్దాం. 2వ అధ్యాయం మొదటి వచనం. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతుని వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. దీంట్లో యెరూషలేము వెళ్ళిన 2 సందర్భాలు రాయబడ్డాయి. సరే, మంచిది. ఇప్పుడు మన అపోస్తలుల కార్యానికి వెళ్దాం. అపోస్తలుల పౌలు రక్షించబడ్డ తర్వాత మొట్టమొదట ఎప్పుడు యెరూషలేముకి వెళ్ళాడు? రక్షించబడక ముందే వెళ్ళాడా? రక్షించబడక ముందే వెళ్ళాడా పౌలు? అక్కడే చదువుకున్నాడు. గమలీయేలు పాదముల యొద్ద చదువుకున్నాడు. అక్కడే చదువుకోవటం మాత్రమే కాదు, ఒకవేళ అప్పుడు స్టూడెంట్ లీడర్ ఏమో స్టెఫను చనిపోయినప్పుడు ఈయన అక్కడే ఉన్నాడు. కాబట్టి రక్షించబడక ముందు యెరూషలేము ఆయనకు కొత్త ఏమి కాదు. కానీ రక్షించబడిన తర్వాత ఎన్నిసార్లు యెరూషలేముకి వెళ్ళాడు? అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 26వ వచనం. 9వ అధ్యాయం 26వ వచనం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడారు. ఇది యెరూషలేముకి వెళ్ళిన మొదటి సందర్భం. ఎందుకు వెళ్ళాడు? శిష్యుల్ని పరిచయం చేసుకోవటం కదా. కాబట్టి దీన్ని ఏమనొచ్చు?
పరిచయం చేసుకోవటానికి వెళ్ళిన ట్రిప్, ఇంట్రడక్టరీ విజిట్, లేకపోతే మొట్టమొదటి యెరూషలేము సందర్శన. ఆ తర్వాత అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 30వ వచనం చూద్దాం, లేక 27 చదువుదాం. చూడండి, 27. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చిరి. ఉమ్, ఆ, ఆ, ఉమ్, సంభవించను. ఆ, ఆ, ఉమ్, ఆ, సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అని వారి చేత పెద్దలు యొద్దకు దానిని పంపిరి. ఇది రెండో విజిట్. దీనికి ఏం పేరు పెట్టచ్చు మనం? ఏమొచ్చింది అక్కడ? కరువు వచ్చింది కదా, ఫ్యామిన్ విజిట్ అన్నమాట. అంటే వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు? కరువు సహాయం తీసుకెళ్ళాడు. కాబట్టి కరువు సహాయం తీసుకోవటానికి వెళ్ళాడు. ఇది రెండవసారి వెళ్ళింది. అలాగే మూడవసారి, ఇది మొదటి మిషనరీ యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత, అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలో ఓ ప్రత్యేకమైన సందర్భం కోసం వెళ్ళాడు. ఇక్కడున్న సమస్య ఏంటంటే, చాలామంది యూదులు వచ్చి సున్నతి లేకుండా రక్షణ పొందలేమని చెప్తా ఉన్నారు. దాని మీద చాలా వివాదం వచ్చింది. దీని గురించి మన యెరూషలేముకి వెళ్ళి అక్కడున్న పెద్దలతో డిస్కస్ చేయాలి అనుకున్నారు. అంతియొకయ నుంచి ఓ డెలిగేషన్ అక్కడికి పంపబడింది. ఈ 15వ అధ్యాయంలో అక్కడ అపోస్తలుడు అంటే కేఫా, యోహాను, అలాగే యాకోబు, ప్రభు తమ్ముడైన యాకోబు, ఇంకా పెద్దలు, సహోదరులు అందరూ ఉన్నారు. చాలా మంది సహోదరులు. పబ్లిక్ మీటింగ్ జరిగింది అక్కడ. అక్కడ చాలా తర్కం జరిగింది. అంటే పౌలు బర్నబా వాదనకిను, ఇదిగో వారిని వ్యతిరేకించే వారి వాదనలు వినిపించబడిన తర్వాత కొన్ని రెజల్యూషన్స్ రాసి పౌలు బర్నబాల యొక్క బోధ సరి అయినదే అని దాన్ని నిర్ధారణ చేసి ఓ పత్రికలు కూడా తయారు చేసి పంపించారు. కాబట్టి చాలా విశేషమైన సమయం ఇది. యెరూషలేములో ఒక సమ్మిట్ జరిగింది. ఇది ఎన్నోది? మూడవది కదా. అంటే యెరూషలేములో సభలో కలుసుకోవటానికి వెళ్ళిన మూడవ యాత్ర. ఆ తర్వాత రెండో మిషనరీ యాత్ర తర్వాత కూడా వెళ్ళాడు యెరూషలేం. అది ఇప్పుడు మనం చదవసలు అంత అవసరం లేదు మరి. ఆ తర్వాత మూడో మిషనరీ యాత్ర తర్వాత కూడా యెరూషలేం వెళ్ళాడు. అంటే మనకు లెక్క ఎన్ని వచ్చినాయి? సుమారు ఒక 5 సార్లు వచ్చాడు. ఆ తర్వాత చెరసాల నుంచి విడిపించబడిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళాడేమో, మనకు తెలియదు. ఎందుకంటే అపోస్తల కార్యాల చరిత్ర రాయబడలేదు. కాబట్టి మనకు తెలిసినంత వరకు మాత్రం ఎన్నిసార్లు వెళ్ళాడు? 5 సార్లు వెళ్ళాడు. ఇప్పుడు గలతీ పత్రికలో 2 సందర్భాలు రాయబడ్డాయి, 2 ట్రిప్స్ రాయబడ్డాయి. ఇప్పుడు ఆ 2 ట్రిప్స్ ఏంటో ఇక్కడున్న వీటితో రికన్సైల్ చేయాలి మనం. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ 2 ట్రిప్స్ ఏమై ఉంటాయో చూద్దాం. మళ్ళీ గలతీ పత్రిక వద్దామా? గలతీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. అటుపైని 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయము చేసుకొనవలనని యెరూషలేమునకు వచ్చి. కాబట్టి ఏ విజిట్ ఇది? పరిచయం చేసుకోవటానికి వెళ్ళిన విజిట్. అంటే ఎన్నోది? ఫస్ట్ కదా, ఫస్ట్. 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం. అటు పెంబట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతుని వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి
వెళ్ళింది. తీతుని వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎప్పుడట 14 సంవత్సరముల తర్వాత. అక్కడ వెళ్ళినప్పుడు 8, 9 వచనాలు మనం చూస్తే, సున్నతి పొందిన వారికి అపోస్తలుడు పేతురును, సామర్థ్యము కలుగు చేసిన దేవుడే, సామర్థ్యం కలిగి చేసిన వాడే, అన్ని జనులకు అపోస్తలునవుటకు నాకును సామర్థ్యము కలిగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపడిన కృపను కనుగొని, మేము అన్ని జనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమంతకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చారు. కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి ఇది ఏ ట్రిప్ అని చెప్పొచ్చు మనం? థర్డ్ ట్రిప్ కదా. కాబట్టి మొదటి ట్రిప్ రాయబడింది, మా థర్డ్ ట్రిప్ రాయబడింది. అంటే రెండో ట్రిప్ దీంట్లో అపోస్తలుడైన పౌలు ఉదహరించాలి. అంటే మొదటిది నమ్ముకున్న 3 సంవత్సరాల తర్వాత వెళ్ళాడు. ఉదాహరణకి 33లో, క్రీస్తు శకం 33లో నమ్ముకున్నాడు అనుకోండి, దానికి 3 కలపండి, ఎంత? 36. దానికి 14 కలిపామనుకోండి, ఎంత వస్తుంది? 50. అంటే ఇంచుమించుగా క్రీస్తు శకం 50లో ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఈ యెరూషలేములో ఉన్న సభకు వెళ్ళాడు. దాని గురించి ప్రస్తావించాడు అంటే ఈ పత్రిక ఎప్పుడు రాసినట్టు? 50 తర్వాతే రాసినట్టు కదా. 50 తర్వాత అంటే ఇంచుమించుగా 54 రెండవ మిషనరీ యాత్ర ముగించుకొని అంత్యొకయకు వచ్చి ఈ పత్రిక రాసినట్టు. ఇది మనకున్న ట్రెడిషనల్ వ్యూ అన్నమాట. కానీ కొందరి యొక్క ఆలోచన ఏంటంటే, లేదు ఈ రెండవ ట్రిప్పే. అంటే 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పింది ఏ ట్రిప్? రెండవది. అంటే దానికి ఏం పేరు పెట్టాం మనం ఇందాక? ఫ్యామిన్ విజిట్ కదా, కరువు ట్రిప్పే అంటారు. వాళ్ళు ఏమంటారంటే 14 సంవత్సరాలంటే నమ్ముకున్న తర్వాత నుంచి లెక్కేయాలి మీరు, మొదటిసారి వెళ్ళిన తర్వాత కాదు. కాబట్టి ఆ 3 సంవత్సరాలు గడపడానికి లేదు. కాబట్టి 33కి 14 కలిపితే ఎంత? 47. 47 అంటే ఇదిగో యెరూషలేములో సమ్మిట్ జరక్క ముందే ఈ పత్రిక రాశాడు అని కొందరు వ్యాఖ్యానకర్తలు దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి ఈ 2 వాదాల్లో కూడా ఎక్కువ మంది ట్రెడిషనల్ వ్యూ అంటే క్రీస్తు శకం 54లోనే ఈ పత్రిక రాయబడింది అని ఎక్కువ మంది నమ్ముతున్నారు. మెకార్థర్, హెండ్రిక్సన్, రాబర్ట్సన్, డీహాన్, గ్యాబ్లెన్ ఇలాంటి చాలామంది కామెంటేటర్స్ ఈ వాదన్నే అంగీకరిస్తూ ఉన్నారు. అలాగే మన పెద్దలు, బ్రదర్ అండ్ అసెంబ్లీ పెద్దలు జి రాజారావు గారు, వీళ్ళందరూ కూడా ఇదే వాదనని అంగీకరిస్తూ ఉన్నారు. అంటే రెండవ మిషనరీ యాత్ర తర్వాత ఈ పత్రిక అంటే ఇంచుమించుగా 54 ADలో ఇది రాయబడింది. మిగిలిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, స్విండోల్ అని, ఫిల్ న్యూటన్ అని కొంతమంది, వాళ్ళు మాత్రం కాదు ఆ రెండో వ్యూ కరెక్ట్ అన్నారు. వాళ్ళకుండే అబ్జెక్షన్స్ ఏంటంటే, ఒకటి ఇక్కడ 2వ అధ్యాయం 1వ వచనంలో బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను అని రాశాడు. అక్కడ ఇదిగో ఇంత సమ్మిట్, ఇంత పెద్ద సభ మేము హాజరయ్యామని రాయలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా కరువు వచ్చినప్పుడు వెళ్ళిన ట్రిప్పే అని వాళ్ళ ఉద్దేశం. అలాగే మరొకటి ఏంటంటే వాళ్ళ యొక్క అభ్యంతరం మరొకటి ఏంటంటే, నిజానికి అపోస్తలుడైన పౌలు తన అపోస్తలత్వాన్ని డిఫెండ్ చేసుకున్నాడు. దీంట్లో డిఫెండ్ చేసుకోవటానికి ఆ సమ్మిట్లో ఇచ్చిన పత్రిక మంచి ఆధారం, కానీ ఆ పత్రికను దీంట్లో ప్రస్తావించలేదు. కాబట్టి
ఇది ఖచ్చితంగా సమ్మిట్ ముందే రాయబడింది అని వారి యొక్క వాదన. కాబట్టి కొందరు అలాంటి అభిప్రాయంతో ఉన్నారు, కానీ ఎక్కువ మంది కామెంటేటర్స్ ఇక్కడున్నది దాంట్లో చాలా ఆబ్వియస్గా ఈ 2వ అధ్యాయంలో చెప్పబడిన ట్రిప్ అపోస్తలుడైన పౌలు యెరూషలేమును సందర్శించిన 3వ దర్శనం అని ఖచ్చితంగా నమ్ముతామన్న. అంటే ఇంచుమించుగా AD 54లో ఈ పత్రిక రాయబడింది. సరే, మంచిది. పత్రిక యొక్క కాలం గురించి చూద్దాం. కాలం ఏదైనా మనకు కావాల్సింది ఏంటి? ఏ కాలంలో రాశాడో ముఖ్యం కాదు, ఏమి రాశాడో ముఖ్యం. మనకి పత్రికలో ఏముందో మనకి ముఖ్యం. ఏమి ఇదంతా మన ఉపోద్ఘాతం, కొంత ఎక్కువ అవగాహన కొరకు మనం చదువుతాం, కానీ ఎక్కడి నుంచి రాశాడు, ఎప్పుడు రాశాడు, ఇది పెద్ద మనకు ప్రాముఖ్యమేమీ కాదు. మంచిది. ఈ పత్రిక యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ పత్రికని ఒక ఆయన ఏమన్నా అంటే మ్యాగ్నా కార్టా ఆఫ్ క్రిస్టియన్ లిబర్టీ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లాండ్ రాజు జాన్ అనే రాజు దగ్గర మనుషులంతా తిరుగుబాటు చేసి, రాజుల దగ్గర ఇంకా మానవ హక్కులు ఏమంటాయి? వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చెబితే అదే కదా, ఎవరు ఎదురు మాట్లాడటానికి లేదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, కాదు మాకు కొన్ని హక్కులు ఉన్నాయి, ఏదో రాజు ఇష్టానుసారం పరిపాలిస్తామంటే మేము ఊరుకోం అని పోరాటం చేశారు. పోరాటం చేస్తే అప్పుడు రాజుగారు, ఇదిగో ప్రజలకి కొన్ని హక్కులు ఉన్నాయి, వారికి కొన్ని మానవ హక్కులు ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ ఉన్నాయి అని ఒక డాక్యుమెంట్ రాసి అందరికీ కూడా ఇవ్వబడింది. దాన్ని ఏమన్నారంటే మ్యాగ్నా కార్టా అన్నారు. అది ఇప్పుడున్న మన ప్రజాస్వామ్యానికి పునాది అనమాట కదా. ఆ ఉద్యమమే మనకి ఇప్పుడు వచ్చిన ప్రజాస్వామ్యానికి పునాది. కాబట్టి ఈ మాటను ఎలా చెప్పొచ్చు అంటే, ఇక్కడ గలతీ పత్రిక కూడా మనకు స్వాతంత్రం అనుగ్రహించబడింది అని చెప్పే పత్రిక ఇది. అందుకని దీన్ని ఏమన్నారంటే మ్యాగ్నా కార్టా ఆఫ్ క్రిస్టియన్ లిబర్టీ అన్నారు. అంటే దేని గురించి మాట్లాడుతుంది ఇది? క్రైస్తవునికి ఇవ్వబడిన స్వాతంత్రాన్ని గురించి. అంటే మనం ఇంకెవరికి దాసులు కాదు, మనం స్వతంత్రులం. స్వాతంత్రం అనే మాట ఈ పత్రికలో మనకు 11 సార్లు కనిపిస్తుంది. స్వాతంత్రం అనే మాట మనకి 11 సార్లు కనిపిస్తుంది. కాబట్టి ఈ పత్రిక ఏమనొచ్చు? ఒక ఆయన ఏమన్నా అంటే స్వాతంత్ర శ్వేత పత్రిక అన్నాడు. అంటే క్రైస్తవులకు ఇవ్వబడిన స్వాతంత్రాన్ని గురించి మాట్లాడేటువంటి పత్రిక. మంచి. దీనికున్న మరొక ప్రాముఖ్యత, ఇది మార్టిన్ లూథర్కి అత్యంత ఇష్టమైన గ్రంథాల్లో ఒకటి. ఆయన ఏమన్నాడంటే, గలతీ పత్రిక నా భార్య అన్నాడు, నేను దాన్ని వివాహం చేసుకున్నాను అన్నాడు. అంటే గలతీ పత్రికని ఎంత ప్రేమించాడో దాంట్లో మనకి అర్థమవుతుంది. మార్టిన్ లూథర్కి 3 పత్రికలు చాలా ముఖ్యం కదా. ఏంటో చెప్పండి మీరు ఒకసారి. 3 పత్రికలు ఏంటి? ఒకటి రోమా పత్రిక, రెండవది గలతీ పత్రిక, మూడవది హెబ్రీ పత్రిక. హబక్కూకు 2:4లో ఓ మాట ఉంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, ది జస్ట్ షాల్ లివ్ బై ఫెయిత్. ఆ మాట క్రొత్త నిబంధనలో ఈ 3 పత్రికల్లో కోట్ చేయబడింది. ఏ పత్రికలు అయ్యి? రోమా, గలతీ, హెబ్రీ. నిజానికి మార్టిన్ లూథర్ మొట్టమొదట వెలికి తీసిన సిద్ధాంతం ఏంటి? ఒక మనుషుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అనేది మార్టిన్ లూథర్ మొట్టమొదట బయటికి తీసుకొని వచ్చిన సిద్ధాంతం. అది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దానికి ఒక పేరు చెప్పుకున్నాం, నీతిమంతులుగా తీర్చబడట. అంటే ఎవరికి గుర్తుంది ఆ పేరు? ఇంగ్లీష్లో జస్టిఫికేషన్ కదా. జస్టిఫికేషన్ అనేటువంటి సిద్ధాంతాన్ని మొట్టమొదట ఎవరు తీసుకొచ్చారు? మార్టిన్ లూథరే తీసుకొచ్చారు. కాబట్టి ఈ 3
చాలా విశేషమైనటువంటి పత్రికలు. ఈ 3 పత్రికలు కూడా మరికొందరు ఏమన్నారంటే, దాంట్లో 3 మాటలు ఉన్నాయి కదా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆ మూడిట్లో నీతిమంతుడు అనే మాట రోమా పత్రిక బాగా మాట్లాడుద్ది. విశ్వాసం అనే మాట గలతీ పత్రిక బాగా మాట్లాడుద్ది. జీవించుట అనే మాట హెబ్రీ పత్రిక మాట్లాడుద్ది అని. అంటే ఆ 3 కూడా పంచుకున్నాయి 3 కదా. ఒకటి నీతిమంతుడి గురించి స్ట్రెస్ చేస్తే, మరొకటి విశ్వాసాన్ని గురించి స్ట్రెస్ చేస్తే, మరొకటి జీవితాన్ని గురించి స్ట్రెస్ చేస్తే. మరో దైవ సేవకుడు అన్నాడు, రోమా పత్రిక స్వార్థ వివరం అన్నాడు, గలతీ పత్రిక స్వార్థ సమరం అన్నాడు, అలాగే హెబ్రీ పత్రిక స్వార్థ శిఖరం అన్నాడు. స్వార్థ వివరం రోమా పత్రిక, గలతీ పత్రిక సువార్త సమరం, హెబ్రీ పత్రిక సువార్త శిఖరం. సరే, మంచిది. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన అంశానికి వస్తా ఉన్నాం. ఎందుకు ఈ పత్రిక రాయబడింది అంటే, ఈ పత్రిక రాయటంలో ముఖ్యమైన ఉద్దేశమే గద్దించడానికి రాసా. ఎందుకు గద్దించాల్సి వచ్చింది? కొందరు వచ్చి పౌలుకు భిన్నమైన బోధన అక్కడ ప్రకటించారు. అంటే వాళ్ళు ఎవరంటే యూదా మత సంబంధమైన వాళ్ళు. అంటే వాళ్ళు సహోదరులాగానే ఉంటారు. కాకపోతే వాళ్ళ విధానం ఎలా ఉంటుందంటే, ప్రభువు నమ్ముకున్న వాళ్ళని మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళాలి? యూదా మతంలోకి తీసుకొని వెళ్ళాలి. అంటే యూదా విధానాలని వదిలిపెట్ట వాళ్ళకి ఇష్టం లేదు కదా. ఈ దినాలు కూడా చాలామంది చర్చెస్ ఇదిగో ఆ పాత పద్ధతులు, ఏదో కెథోలిక్ సంఘం నుంచి వచ్చిన ఆ పద్ధతులు వదిలిపెట్టడానికి ఇష్టం లేకపోతా ఉన్నాయి. అది వదిలిపెడితే వాళ్ళకి తృప్తి ఉంటలా, అందుకని ఆ సెరమోనీస్ ఇంకా పాటిస్తానున్నారు. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. యోధా సిద్ధాంతాలన్నీ, యోధా విధానాలన్నీ మీరు కూడా పాటించాల్సింది. ఇలాగ చెప్పుకున్నాం కదా, అపోస్తల కార్యాలు 15:1 ఏమన్నారు? మీరు సున్నతి లేకపోతే మీరు రక్షింపబడలేదంటారు. ఇలాంటి వారు కొందరు వచ్చారు. వారు వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు 2వ మిషనరీ యాత్రలో ఉన్నాడు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 3వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 3వ వచనం. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలనని నిశ్చయించుకొనెను. ఇదిగో ఇప్పుడు ఆయన 2వ మిషనరీ యాత్రలో ఉన్నాడు. మళ్ళీ తిరిగి అంత్యోక్యకి వెళ్ళాలనుకుంటున్నాడు. వెళ్ళాలి అనుకునే సమయానికి ఈ వార్త అన్నాడు, యూదులు ఏం చేస్తున్నారట? ఈయన మీద కుట్ర చేస్తున్నారు. అందుకని అటువైపు వెళ్లకుండా మాసిదోనియా మీదుగా వెళ్ళాడు. కాబట్టి ఇది కూడా ఒక ఇందాక టైం చెప్పుకున్నామే, ఇది 2వ యాత్ర తర్వాత రాయబడిన పత్రికని. ఇది కూడా దాన్ని సపోర్ట్ చేస్తా ఉన్నారు. వారు యూదులు కుట్ర చేసి పౌలుకు వ్యతిరేకంగా బోధిస్తూ ఉన్నారు. వాళ్ళు బోధించేది ప్రాముఖ్యంగా 2 సంగతులు. ఒకటేంటంటే, ఓ వ్యక్తి రక్షించబడటానికి విశ్వాసం చాలదు, ఏం కావాలా? క్రియలు కూడా కావాలి. వాళ్ళ మొదటి సిద్ధాంతం ఏంటి? ఓ వ్యక్తి రక్షించబడటానికి విశ్వాసం చాలదు, ఏం కావాలా? క్రియలు కూడా కావాలి. ఈ మాటని ఈ మాటని ఖండించడానికి ఈ గలతీ పత్రిక రాశారు. అలాగే మరో సిద్ధాంతం ఏంటంటే, ఒక వ్యక్తి రక్షించబడేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆయన సంపూర్ణం చేసిన బలియాగం మాత్రమే కాదు, మనం పాత నిబంధన సంబంధమైన బలులు కూడా అర్పించాలి అనేది మరో సిద్ధాంతం. దాన్ని ఖండించడానికి ఇంకో పత్రిక రాశాడు. ఆ పత్రిక ఏం చెప్పండి మీరు? చెప్పరా? ఏంటది? పాత నిబంధన బలులు కూడా అవసరం,
యేసు ప్రభు బలి ఒక్కటే చాలదు అని వీళ్ళ రెండో సిద్ధాంతం. దాన్ని ఖండించడానికి మరో పత్రిక రాశారు. ఏ పత్రిక అది? హెబ్రీ పత్రిక. వెరీ గుడ్. కాబట్టి గలతీ పత్రిక మొదటి సిద్ధాంతాన్ని ఎదిరించడానికి, హెబ్రీ పత్రిక రెండవ సిద్ధాంతాన్ని ఎదిరించడానికి రాశారు. కాబట్టి వీళ్ళ మాటలన్నీ ఎలా ఉంటాయంటే, సున్నతి ఉండాల్సిందే. సున్నతి కనుక నువ్వు తీసుకోనంటే నువ్వు కనీసం ఇశ్రాయేలుగా పుట్టి ఉండాల్సిందే. ఇశ్రాయేల్లో మతం ఉండాల్సిందే. నీకు ధర్మశాస్త్రం ఉండాల్సిందే. నీకు స్వనీతి ఉండాల్సిందే. అది వీళ్ళ విధానం. అది వారి సిద్ధాంతాలు. ఇప్పుడు వారి సిద్ధాంతాన్ని వారు ప్రమోట్ చేసుకోవటానికి ఇదిగో వాళ్ళు రెండు మార్గాలు ఎంచుకున్నారు. ఒకటేంటంటే, పౌలు చేసే సిద్ధాంతం తప్పు అనాలంటే ఏమని ప్రూవ్ చేయాలా? ముందుగా ఏమని ప్రూవ్ చేయాలా? పౌలు సరైనోడు కాదనాలి కదా. పౌలు సిద్ధాంతం తప్పు అని చెప్పాలంటే ముందేం చేయాలి? పౌలు సరైనోడు కాదు అనాలి కదా. కుక్కను చంపాలంటే ముందు దానికి ఏమని పేరు పెట్టాలి? పిచ్చి కుక్క అని పేరు పెట్టాలి. పెడితే అప్పుడు లైసెన్స్ వస్తుంది చంపటానికి కదా. కాబట్టి చాలామంది చేస్తారు పని అది కదా. ఈ ప్రస్తుతం రాజకీయాల్లో కూడా జరుగుతూ ఉంది. ఒక మనిషిని డిఫేమ్ చేయాలంటే ఒక ప్రచారాన్ని మనుషుల్లోనికి తీసుకొని రావాలి. ఇక్కడ వీళ్ళ విధానం కూడా అలాగుంది. వీళ్ళ మొదటి విధానం ఏంటంటే, అపోస్తుడైన పౌలు నిజంగా అపోస్తులుడు కాదు. రెండో విధానం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నదే. అంటే మొదట పౌలు సరైనోడు కాదు అని చెప్పి, రెండోది ఏంటి? పౌలు సిద్ధాంతం సరైనది కాదు అని చెప్పడం. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళు ఒక మాట కోట్ చేస్తా ఉన్నారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 21, 22 వచనాల్లో పేతురు చెప్పిన మాట కోట్ చేస్తా ఉన్నారు. అపోస్తుల కార్యాలు 1, 21, 22 చూడండి. కాబట్టి యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకము అంటున్నాడు. అపోస్తులుడు అవ్వాలంటే ఇక్కడ రెండు మినిమం క్వాలిఫికేషన్స్ చెప్పాడు. ఏంటట? మొదట మనతో కలిసి ఉండాలట. ఎప్పటి నుంచి? మన మధ్య సంచరించుచుండిన కాలమంతా కూడా మనతో కలిసి ఉండాలి. రెండవది ఏంటి? పునరుద్ధానానికి సాక్షి అయి ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఈ రెండు క్వాలిఫికేషన్స్ పౌలుకి లేవు. కాబట్టి పౌలు అపోస్తలుడు కాదు. ఇదిగో ఆ యెరూషలేములో ఉన్న వాళ్ళు మాత్రమే అపోస్తలుడు. పౌలు అపోస్తలుడు కాదు అని వీరి యొక్క వాదం. కాబట్టి ఇప్పుడు పౌలుకు రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. రెండు విషయాలు క్లారిఫై చేయాలి. ఒకటి, నేను నిజమైన అపోస్తలుడిని అని రుజువు చేసుకోవాలి. దాని కొరకు మొదటి 2 అధ్యాయాలు రాశాడు. రెండవది, నా సిద్ధాంతం కరెక్ట్ అని నిరూపించుకోవాలి. దానికోసం 3-4 అధ్యాయాలు రాశాడు. అలాగే ఈ సిద్ధాంతం ఆధారంగా మీరెలా జీవించాలి అని గలతీ వాళ్ళకి చెప్పడానికి చివరిలో 5-6 అధ్యాయాలు రాశారు. కాబట్టి ఈ 6 అధ్యాయాలు 3 ప్రధానమైన ఉద్దేశాలు బట్టి రాయబడిన అధ్యాయం. మొదటి 2 అధ్యాయాలు అపోస్తలుడైన పౌలు తన వ్యక్తిగతమైన అపోస్తలుడిగా తనకున్న అర్హతను గురించి చెప్పాడు. 3-4 వచనాల్లో డాక్ట్రినల్ అంటే సిద్ధాంత సంబంధమైన విషయాలు చెప్పాడు. 5-6 వచనాల్లో ప్రాక్టికల్ ఆచరణలో ఈ సిద్ధాంతాన్ని మీరు ఎలా ఉపయోగించాలి, అంటే ఈ స్వాతంత్రాన్ని మీరు ఎలా ఉపయోగించాలి అనే సంగతులు చివర 5-6 వచనాల్లో రాశారు. సరే, ఈ కపట సహోదరులు, వీళ్ళని కపట సహోదరులు అని పిలిచాడు కదా అపోస్తలుడైన పౌలు. మనం చదివాం వచనం 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది ఆ మాట.
గలతీ 2:4. మనల్ని దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగాయి. ఈ కపట సహోదరులు వారిలాగూ గలతీ ప్రాంతంలో ఉన్న విశ్వాసుల్ని కలవరానికి గురి చేశారు. ఇదిగో వీరి బోధ గలతీ వారి మీద చాలా ప్రభావం చూపించింది. ఎంత ఫాస్ట్గా కదా, ఎన్నో సంవత్సరాలు లేదు పౌలు సువార్త ప్రకటించి ఇక వీళ్ళు వచ్చిన దానికి ఎన్నో సంవత్సరాలు లేదు, కానీ చాలా ఫాస్ట్గా ఈ విశ్వాసం మీద ప్రభావం చూపి. గలతీ పత్రికలో మీరు వచనాలు చూస్తే మీకు అర్థమవుతుంది. 1వ అధ్యాయం 6-9 దాకా చూస్తే వాళ్ళట భిన్నమైన బోధకి తొలగిపోయారు. 1వ అధ్యాయం 6-9 వరకు. 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే వాళ్ళు ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు ఎలా ఉన్నారట, శరీరానుసారంగా ప్రవర్తిస్తారు. 4వ అధ్యాయం 9-11 దాకా మళ్ళీ దినాలు, ఉత్సవాలు, ఇదిగో పాత నిబంధన పండగలు, ఇవన్నీ కూడా వీళ్ళు మొదలేశారు. 5వ అధ్యాయం 3-7 వరకు కొందరు కృపలో నుండి తొలగిపోయారు. 5వ అధ్యాయం 13-15 వరకు చదివితే వాళ్ళు ఒకరికొకళ్ళు భక్షించుకోవటం మొదలేశారు. అంటే వారి మధ్య ఏం పోయిందనమాట, ఐక్యత పోయింది. ఇవన్నీ కూడా ఈ బోధ యొక్క ప్రభావం గలతీ వారి మీద ఎలా ఉంది అని. కాబట్టి గలతీ వాళ్ళని బాగా చెడగొట్టారు వీళ్ళు కదా. దాని కొరకై ఈ పత్రిక అత్యవసరంగా రాయవలసి వచ్చింది. పత్రికలో ఉన్న సంగతులు మనం తర్వాత ధ్యానంలో మనం చేస్తాం. ఇప్పటి వరకు అర్థం కాకపోయినా ఏం పర్లేదు, ఇది ఎందుకంటే చరిత్రే కాబట్టి. కానీ తర్వాత మాత్రం ఆ పత్రికలో ఏమి రాయబడిందో దాని గురించి మనం ధ్యానం చేస్తాం. దాని మీద మాత్రం ఎక్కువ మనసు పెట్టాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మంచి చిన్న ప్రార్థన చేసుకుని కూడిక ముగించుకుందాం. మా ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. గలతీ పత్రికల గురించి కొన్ని వివరాలు మేము తెలుసుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ముందు దినాల్లో ప్రభా మీ యొక్క నడిపింపు ద్వారా నానా పత్రిక ధ్యానం చేయడానికి ప్రభా మీరు మాలో ఒక్కొక్కరికి నా మీద సహాయం చేయండి, మీరు కృపదయ చేయండి. అలాగే మీరు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లించుకున్నాం. ఆ స్వాతంత్రాన్ని మేము చక్కగా వినియోగించుకునే వారంగా మేము ఉండగలంటే మీరే సహాయం చేయండి. చేరవచ్చిన ఒక్కొక్కరిని మీరు దీవించమని, మీ దీవెలతో పంపించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది, అందరికి వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పు.